రైల్వే ఇన్స్టిట్యూట్ గూడూరు ఎలక్షన్లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బలపరిచిన ప్యానెల్ సభ్యులకు మద్దతుగా ఈ రోజు విజయవాడ నుంచి మజ్దూర్ యూనియన్ నాయకులు ప్రచారం నిర్వహించారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ సెక్రటరీ కామ్రేడ్ లీలా ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో గూడూరు బ్రాంచ్ సెక్రటరీ మర్రి నాగేశ్వరరావు, గూడూరు బ్రాంచ్ చైర్మన్ కందుర్తి రవికుమార్, జెడ్డబ్ల్యూసీ మెంబర్ సుధీర్, ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ తేజ, ఒంగోలు బ్రాంచ్ చైర్మన్ కృష్ణ, బిట్రగుంట చైర్మన్ శేఖర్, మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ లీలా మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాల కోసం నీతి నిజాయితీగా పనిచేసే యూనియన్ మజ్దూర్ యూనియన్ మాత్రమే అన్నారు. సూర్యుడి గుర్తుపై ఓటు వేసి ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అనంతరం గూడూరు బ్రాంచ్ సెక్రటరీ మర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పోరాడే జెండా ఎర్ర జెండా అన్నారు. మజ్దూర్ యూనియన్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దాకా మనల్ని మభ్య పెడుతూ వాళ్ళు కంటెస్ట్ చేయాలనేది వాళ్ళ ప్రణాళిక. మజ్దూర్లతో కూర్చొని మాట్లాడు. నా పేరు లీలా, డివిజనల్ సెక్రటరీ మజ్దూర్ యూనియన్. ఈ రోజున మనకి గూడూరులో జరగబోయే జూన్ 5వ తారీఖున ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్కి మజ్దూర్ యూనియన్ ప్యానెల్ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా సూర్యుడి గుర్తు, ఈ సూర్యుడి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి సూర్యుడి గుర్తు ప్యానెల్ మొత్తాన్ని కూడా గెలిపించాలని చెప్పేసి ఇక్కడున్న అభ్యర్థులందరినీ వేడుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా నీతి నిజాయితీగా పనిచేసే యూనియన్ ఏదైనా ఉంది అంటే అది కేవలం మజ్దూర్ యూనియన్ తప్పితే వేరే యూనియన్ కాదు. అది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కార్మికులకి ఏ సాయం కావాలన్నా ముందుండి పనిచేసేది కేవలం మజ్దూర్ యూనియన్నే. సో ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా నేను అభ్యర్థించేది ఒకటే, మన మజ్దూర్ యూనియన్ ప్యానెల్ సూర్యుడి గుర్తు, ఈ సూర్యుడి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి డెఫినెట్గా అందరూ గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మర్రి నాగేశ్వరరావు, గూడూరు బ్రాంచ్ సెక్రటరీ SCRMU. నేను ఈరోజు SCRMU ప్యానెల్ని గూడూరు ఇన్స్టిట్యూట్కి నిలబెట్టి మన మంచి ఉత్సాహవంతమైన మంచి కుర్రవాళ్ళని సెలెక్ట్ చేసి మజ్దూర్ని వాళ్ళని బలపరచడం జరిగింది. మన సెక్రటరీ అభ్యర్థిగా భరత్ ఆల్రెడీ బీటెక్ చదువుకొని జేఈకి ప్రిపేర్ అయిన ఈరోజు వచ్చి ఆయన ఎగ్జామ్ను కూడా త్యాగం చేసి ఈరోజు మన కంటెస్టెంట్గా నిలబడ్డాడు. అలాగే రమేష్, ఎద్దల రమేష్ అన్న అతను కూడా పాపం జేఈకి ప్రిపేర్ అవుతుంటే అవన్నీ పక్కన పెట్టి మా జీవితాల కంటే ముఖ్యం కార్మికుల జీవితాలే ముఖ్యం అని చెప్పి ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులు వాళ్ళు ఇద్దరు. అలాగే మన ఎలక్ట్రికల్లో సురేంద్ర జాయింట్ సెక్రటరీగా నిలబడి ఈరోజు ఎప్పుడు కూడా ఆయన హెల్త్ బాగలేకపోయినా నేను కార్మికుల పక్షాన ఉంటాను, నేను కార్మికులు న్యాయం చేయాలని చెప్పి ఆయన జాయింట్ సెక్రటరీగా నిలబడటం జరిగింది. అలాగే ఏ ఒక్కటి కూడా ఒక్క కులంతో మనం అభివృద్ధి సాధించలేము అనే పిలుపుతో ఈరోజు మా సురేష్ కానీ, రమేష్ కానీ, అలాగే యేసురత్నం కానీ, అలాగే దయాకర్ కానీ, అలాగే కె వెంకటరమణయ్య కానీ అందరూ కూడా ఈరోజు వచ్చి ముందుకొచ్చి జెండా మోస్తూ ఉత్సాహంగా ఇన్స్టిట్యూట్ గెలిపించుకొని మజ్దూర్ జెండాని ఎగరేయాలనే ఉత్సాహంతో వచ్చారు. వాళ్ళందరినీ కూడా సూర్యుడి గుర్తు మీద ఓటేసి మనం అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి బ్రాంచ్ తరఫున బ్రాంచ్ సెక్రటరీగా మిమ్మల్ని అందరినీ పేరుగా విన్నవించుకుంటున్నాం. కొంతమంది కొన్ని కుయుక్తులు పొందుతున్నారు, కులాలు విడగొడుతున్నారు. దయచేసి కార్మికులారా, మనం కార్మిక కులం గుర్తుపెట్టుకోండి. లింగ భేదం, ప్రాంతీయ భేదం, వివక్ష లేకుండా, కుల భేదం, మత భేదం లేకుండా అందరుంటే కలిసి ఉంటే సుఖం కలదని భావించే ఏకైక యూనియన్ రైల్వేలో ఉందంటే అది ఒక ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాని ఎప్పుడు తల పైకెత్తుకునే విధంగా చూడాలి తప్ప తలదించుకునే విధంగా కొంతమంది ఇదే ఆఫీసులో మీటింగులు పెట్టి ఏకవచనాలు వాడుతూ పెద్ద లీడర్లు కాదు, చిన్న లీడర్లు లేదు,
కార్మికులు వీళ్ళంతా ఫస్ట్ కార్మికులను మర్చిపోతున్నారు, మర్చిపోయి అసభ్యకర పదజాలాలతో దూషిస్తున్నారు. కార్మికులారా గుర్తుపెట్టుకోండి, మీ పక్షాన వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని దూషించినా మీ పక్షాన్ని నిలబడి పోరాడడానికి నాగేశ్వరరావు ఎప్పుడు గూడూరు బ్రాంచ్ పక్కన సిద్ధంగా ఉంటాడు, కంటిన్యూ అవుతాడు. అలాగే మన అగ్రనాయకత్వం కూడా మనకి ఎప్పుడు అండదండలుగా నిలబడుతుంది, ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా చేయలే. ఈరోజు మేడం సౌత్ కోస్ట్ రైల్వే పనులు చాలా ఉన్నా కూడా మీ కోరిక మేరకు వచ్చి ఈరోజు ఒక లేడీ అయినప్పటికీ ఒంటరిగా వచ్చి ఇంతమందిలో మనల్ని మీ జెండా నిలబెట్టాలని చెప్పి నాయకత్వం వహిస్తున్నారంటే గ్రహించండి. ఫస్ట్ వీళ్ళు పన్నే కుయుక్తులకి దిగజారొద్దు దయచేసి. ఈరోజు మనం అందరికి జీతాలు వేల లక్షల్లో తీసుకుంటున్నామంటే ఒక మజ్దూరిను ప్రతిరోజు నిరంతర కృషి చేస్తుంది కాబట్టి ఈరోజు మనం ప్రతిదీ లబ్ధి పొందుతున్నాం. ఈరోజు పే కమిషన్లో ఎవిడెన్స్ ఫస్ట్ మనమే ఉంటున్నాం. అలాగే ప్రతి పాలసీ మ్యాటర్లో మనమే ఉంటున్నాం. కానీ ఇక్కడ ఎందుకు వచ్చినాయో ఎందుకు వస్తున్నాయో అంటే నాగేశ్వరరావు అనే వ్యక్తి కాదు, ఇక్కడ వ్యవస్థ. ఇది నాగేశ్వరరావు అనే వ్యక్తిని టార్గెట్ చేయాలంటే బయట, ఈ వ్యవస్థను టార్గెట్ చేయాలంటే ఇప్పుడు వ్యవస్థ గురించే మాట్లాడండి తప్ప వ్యక్తుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం వద్దు. ఎందుకంటే దయచేసి పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు. మీరందరూ వింటున్నారు, అది తప్పు. కులం లేదు, మతం లేదు, లింగం లేదు, భాష ప్రాంతీయ భావం లేదు. ఒక ఆయన మనకి పాపం యేసురత్నం నిలబడ్డాడు. ఈ ప్రాంతం వాడు కాదు కదండి, మన రైల్వే ప్రాంతంలో అయ్యా. ఈ ప్రాంతం వాళ్ళు ఏంది, ఆ ప్రాంతం వాళ్ళు ఏంది, మన రైల్వే కుటుంబంలోకి వచ్చిన తర్వాత అందరం ఒకటే. ఫస్ట్ మర్చిపోకండి, అది వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం తప్పు. మనం లోకల్ వాళ్ళని, మీరు బయట వాళ్ళని, మీరు ఆ కులం, మీరు ఈ మతం, మీరు అది ఇది అని దయచేసి మీకు ఇంకొకసారి చెప్తున్నాను, ఇలాంటి భేదాభిప్రాయాలు ఎంప్లాయీలో తీసుకురావడం మంచిది కాదు, ఆ సంస్కృతి మంచిది కాదు. ఎప్పుడు కూడా మనం ఎర్ర జెండా మన అగ్రనాయకత్వం కామ్రేడ్ శంకర్రావు గారు మనకి నేర్పించలేదు, దయచేసి నేర్పించబోడు కూడా. మీకున్న నాయకులు కూడా నేర్పించేవారు. మీకు చేతులతో దండం పెడుతున్నా గొడవలు పెట్టుకోవద్దు. సూర్యుడు గెలుస్తుంది ఖచ్చితంగా. 5వ తేదీ రెపరెపలు ఆడిస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.